శ్రావణ మాసం ఎందుకు అంత పవిత్రమైనది ఏంటంటే మన చుట్టూ ఉన్న వారిని కూడా మనం కలం, మన ఇంటి పక్క వాళ్ళు ఎవరో తెలియదు మనకు. అలాంటిది ఈ శ్రావణ మాసంలో ఈ మాసం వచ్చేసరికి వినడానికి కావలసినంత శక్తి కలిగి ఉండాలి, చేయడానికి కావలసినంత శక్తి కలిగి ఉండాలి, దానము చేయడానికి కావలసిన శక్తి కలిగి ఉండాలి. ఎవరు మన ఇంటికి వచ్చినా చలికాలం వచ్చేసరికి ఇంకా రోగాలకి పుట్టుపూర్వతరాలు మనమే అన్నట్టుగా తయారు. అందుకని మన పూర్వీకులు మనకి ఈ మాసాన్ని భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు శ్రీ లక్ష్మీనారాయణ ఉపాసకులు జ్యోతిష దైవజ్ఞ రత్న గురుమాత శ్రీ దివ్యశ్రీ రమణ చక్రవర్తులు గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఒకసారి శ్రావణ మాసం గురించి, శ్రావణ మాసం ప్రాముఖ్యత గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా. శ్రావణ మాసం అనేసరికి మనకేమనిపిస్తుంది, మొత్తం పండగ వాతావరణం, ఏ ఇల్లు చూసినా దేవాలయంలాగా కళకళలాడుతూ సుమంగళులతోటి నిండిపోతూ ఉంటుంది. శ్రావణ మాసం అనేసరికి ఈ పండగ లేదు, ఆ పండగ లేదు, ఈ దేవుడిని పూజించక్కర్లేదు, ఆ దేవుడిని పూజించక్కర్లేదు అని చెప్పడమే అసాధ్యం. ప్రతి దేవుడికి ఇష్టమైనది అని అనొచ్చు. అంటే సర్వదేవతా స్వరూపమైన మాసం శ్రావణ మాసం. ఎందుకు? శ్రవణ నక్షత్రంతో కూడిన మాసం కాబట్టి మహాలక్ష్మికి చాలా ప్రీతి. ఎందుకు శ్రవణ నక్షత్రం అంటే అంత ప్రీతి అంటే కనుక, శ్రవణము అనేసరికి మనం వినడం, ఏదైనా వినడం ద్వారా మనం నేర్చుకుంటాం. చదవడం ద్వారా, వినడం ద్వారా మనం గ్రహణ శక్తిని మనకి దేవుడు ఇచ్చాడు కదా. లేకపోతే మనకి ఏదన్నా తెలుసుకోవడము అంత కష్టంగా ఉంటుంది. చూస్తాం చాలా విషయాలు, చూసిన విషయాల్ని, గ్రహించిన విషయాలు మనం విననప్పుడు వేరేలాగా ఉంటుంది కదా. ఏదో నేను మిమ్మల్ని ఏదో చేస్తున్నప్పుడు చూశాను, కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరిద్దరు మాట్లాడినప్పుడు నేను విన్నప్పుడు నాకు తెలుస్తుంది. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒక చోట నుంచున్నారు కదా అని నేను ఏదో ఊహించుకుంటే నాకు గ్రహించే శక్తి తగ్గినట్టు లెక్క. అందుకని శ్రవణానికి ఉన్న యొక్క పవర్ ఇంకా దేనికి ఉండదు. అందుకని మనకి నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణము అనేది చాలా ఉత్తమమైన మార్గంగా సూచింపబడుతుంది. అందుకనే మనం ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు కానీ, లేకపోతే దేవాలయాలకి వెళ్ళినప్పుడు కానీ మంత్రోచ్చరణతోటి కూడిన పెద్ద పెద్ద మైకులు, స్పీకర్లు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ చుట్టూ ఆ మంత్రాల వల్ల ఒక వైబ్స్ క్రియేట్ అవుతాయి. మీరు ఎక్కడైనా చైనా కానీ, లేకపోతే నేపాల్ కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే వాళ్ళు జెండాలు కడతారు. ఆ జెండాలు కట్టి, ఆ జెండాలు ప్రతి జెండాకి మంత్రాలు రాసి ఉంటాయి. ఈ మంత్రాలు వాయువు వచ్చి ఇట్లా కదిలించినప్పుడు ఆ పేపర్ ఎలా అయితే రెపరెపలాడుతూ ఒక సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ ద్వారా అక్కడున్న మొత్తం అట్మాస్ఫియర్ అంతా పవిత్రం అవుతుందని వాళ్ళు బాగా నమ్ముతారు. మనం మళ్ళీ బౌద్ధిస్ట్ మాంగ్స్ దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద గంటల్ని పెడతారు. అండ్ వాళ్ళు ఒక పాత్రని పెడతారు. ఆ పాత్ర చుట్టూ ఒక చెక్కతోటి ఒక రౌండ్గా ఒక శబ్దాన్ని చేస్తూ ఉంటారు. ఆ శబ్దం మనం చేస్తే రాదు, అలాగా ఒక రకమైన శబ్దం వస్తూ ఉంటుంది. ఓంకారంతో ఒక శబ్దం క్రియేట్ అవుతుంది. అంటే ఈ సృష్టి మొత్తం శబ్దమయం. శబ్దము లేకుండా ఏమీ మనం గ్రహించలేము. ఎందుకు గ్రహించలేము అని అంటే కనుక, శబ్దముతోటి కూడిందే. ఎప్పుడు మనం ఎవరో ఇవాళ నాసా వాళ్ళు మనకేం చెప్తున్నారు, సూర్యుడు ఓంకార శబ్దం చేస్తున్నాడు, వాయువు కూడా ఓంకార శబ్దం చేస్తుంది, ఇలా అన్నీ చెప్తున్నారు. అంటే ఇవన్నీ మనకి ఆల్రెడీ మన ఋషులు గ్రహించి మనకి వేదాల్లో చెప్పినవే. అంటే శబ్దపూరితమైనదే సృష్టి అంతా అయినప్పుడు దాన్ని గ్రహించే శక్తిని మనకిచ్చాడు. మిగతా జీవులన్నిటినీ వినే శక్తిని మాత్రం ఇచ్చాడు, చేసే శక్తిని ఇవ్వలేదు. అందుకని వాటికి కూడా వింటున్నాయి కాబట్టి అవి కూడా పవిత్రమైన వాతావరణంలో ఉండే అవకాశం ఉంటుంది. అంటే మన హిందూ సాంప్రదాయంలో ఏంటి అని అంటే కనుక, మనం మాత్రమే శ్రవణ శక్తిని, అంటే మనం ఏదో చదివాం, మంత్రం చదివాం, మనకే పునీతమయ్యాం, మనమే ఆనందం చెందాము, మనమే బాగుపడ్డాము అని కాకుండా, మన చుట్టూ ఉన్న సమస్త జీవకోటి ఈ పాజిటివ్ ఔరాలోకి రావాలి, వస్తే అందరూ బాగుపడాలి అనే ఉద్దేశంతో మనకి ప్రతి చోట వైబ్స్తో కూడిన మైక్స్ ఉంటాయి. వైబ్స్ అంటే ఏంటి అని అంటే మంత్రం. ఈ మంత్రానికి ఉన్నంత శక్తి అటువంటిది. అయితే ఈ శ్రావణ మాసంలో మనం చేసే ప్రతి ఆరాధన, శివుడికి సోమవారాలు ప్రీతి. ఈ శ్రావణ మాసం మనకి పాడ్యమితో కూడిన సోమవారం వస్తుంది. ఇలాంటి సోమవారం వస్తే గనక శివుడికి చాలా ప్రీతి అని మనకి పురాణాలు చెప్తున్నాయి. మనకి ఇది స్కాంద పురాణంలో ఈ రోజున రోకటి వ్రతం అని చెప్పి ఒక వ్రతం చేస్తారు. ఇలాంటి వ్రతం చేసే అవకాశం ఉంటుంది అని అంటే, శ్రావణ మాసం సోమవారం పాడ్యమి రావడం కష్టం అనేది మనకు అర్థమవుతుంది. అలాంటి వ్రతాన్ని చేస్తే, సోమవార వ్రతాలు చేస్తే శివుడు చాలా ప్రీతి చెందుతాడు, మానసిక స్థితిగతులు బాగుంటాయి అని అంటారు. సరే, సోమవార వ్రతం అలా పెట్టుకుందాం. వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళందరికీ చాలా ప్రీతిపాత్రమైనది. ఎందుకు వరలక్ష్మి వ్రతం అనేసరికి అంత ప్రీతిపాత్రమైంది? వరాలు ఇస్తుంది కాబట్టి. అందుకని అమ్మవారంటే చాలా ప్రీతి.
మంగళగౌరి వ్రతం సౌభాగ్యాన్ని కాపాడుతుంది. అందుకని సౌభాగ్యం కోసం పడని తాపత్రయాలు ఉండవు ఆడవాళ్ళు. ఎందుకని దానికోసమని వ్రతాలు, నోములు, పూజలు చేస్తూ ఉంటారు. అలా మంగళగౌరి వ్రతం అందరికీ ఇష్టమైనది. సోదరీలు చక్కగా హాయిగా కలిసే మాసం. ఇంకా సంవత్సరం అంతా వీళ్ళు కలిసినా కలసకపోయినా ఎక్కడున్నా సరే రక్షాబంధనం రోజు మాత్రం కలిసి కలిస్తే వచ్చి రక్ష కట్టి, అమ్మయ్య మా అన్నయ్య బాగుంటాడు, నేను అలాగే నా సోదరిని ఎక్కడున్నా సరే దానికి ఏ కష్టం వచ్చినా నేను కాపాడుతాను అని ఒక వాగ్దానపూరితమైన వాతావరణం. అంటే కుటుంబాన్ని కలిపేది. అలాగే ఈ శ్రావణ మాసం ఎందుకు అంత పవిత్రమైనది అయిందంటే మన చుట్టూ ఉన్నవారిని కూడా మనం కలం, మన ఇంటి పక్క వాళ్ళు ఎవరో తెలియదు మనకి. అలాంటిది ఈ శ్రావణ మాసంలో వ్రతాల పేరిట, నోముల పేరిట, పూజల పేరిట ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు వాయినం తీసుకోవడానికో, తాంబూలం తీసుకోవడానికో, బొట్టు పెట్టించుకోవడానికో, అలా పక్కన ఎవరున్నారు అని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని కొంతసేపు ముచ్చటించుకుని ఒకరి ఒకరు కలుసుకునే అవకాశం ఉండే మాసం. చక్కగా అలంకారం చేసుకునే మాసం. ఆడవాళ్ళకి ఏం కావాలి? అలంకార ప్రియులు ఆడవాళ్ళంతా. విష్ణువు లాంటి వాళ్ళు అంత ఆడవాళ్ళు. ఎందుకు? విష్ణువుని అనుసరిస్తారు. విష్ణువు ఎప్పుడూ అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, ఆడవాళ్ళు కూడా అలంకార ప్రియులు. అందుకని వీళ్ళంతా విష్ణు ఫాలోవర్స్ అనమాట. కాబట్టి వీళ్ళకి చక్కగా అలంకరించుకుని తయారయ్యే అవకాశం ఉన్న మాసం. అందుకని ఈ శ్రావణ మాసం మీరు ఇది అని చెప్పుకుంటూ పోతూ ఉంటే చెప్పడానికి చాలా ఉంటుంది. హయగ్రీవ జయంతి ఉన్న మాసం. విద్యకి మనకి వాళ్ళ అధిదేవత ఎవరు అంటే హయగ్రీవుడే. హయగ్రీవుడు లేకపోతే విద్య లేదు, ఉపాసన లేదు, పద్ధతి లేదు అని అంటాం. ఎందుకంటే వేదమే లేనప్పుడు ఇక్కడ జరిగేది ఏదీ లేదు. సృష్టే లేదు, ఆహారం కూడా లేదు, మరణం కూడా లేదు, పుట్టుక కూడా లేదు, గతి కూడా లేదు. ఇలాంటి స్థితిలో ఉన్న మనకి సకల జీవరాశుల్ని కాపాడడానికి నారాయణుడు హయగ్రీవ స్వామి రూపంలో అవతారం ఎత్తి వేదాల్ని సంరక్షించి మనకి ఉపకారం చేసిన మాసం. ఇది కాకుండా మనకి గీతా జయంతి ఉంది ఇదే మాసంలో కదా. ఇంకా అసలు సంధ్యోపాసకులకి గీతా జయంతి అంటే చాలా విశేషమైనది. ఇవన్నీ మనం ఆలోచిస్తూ పోతూ ఉంటే ఈ మాసం వచ్చేసరికి వినడానికి కావలసినంత శక్తి కలిగి ఉండాలి, చేయడానికి కావలసినంత శక్తి కలిగి ఉండాలి, దానము చేయడానికి కావలసిన శక్తి కలిగి ఉండాలి, ఎవరు మన ఇంటికి వచ్చినా అన్నం పెట్టగలిగే శక్తి ఉండాలి. అంటే పూర్తిగా ఓపిక ఉండాలి ఈ మాసం మనం పాటించడానికి. అందుకని ఎటువంటి నరుడైనా సరే, స్త్రీ అయినా సరే, ఎవరైనా సరే ఈ మాసంలో అసలు నేను ఆచరించను, ఈ పూజ నేను చేయను అనడానికి లేదుట. అలా ఈ మాసంలో ఎవరికైనా అంటే శైవులకైనా వైష్ణవులకైనా ఎవరు ఏ సాంప్రదాయాన్ని పాటిస్తున్నా వారికి సంబంధించింది ఏదో ఒక పూజ ఈ మాసంలో ఉంటూనే ఉంటుంది. శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామికి దీపాలు పెట్టుకుంటారు శనివారం రోజున. అందుకని ఈ మాసం వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతి. ఇలా మొత్తం చేసుకుంటూ పోవడమే సరిపోతూ ఉంటుంది. ఎందుకు మనం ఈ మాసంలో ఈ వ్రతాలు, ఈ నోములు, ఇలాంటివన్నీ నక్త వ్రతాలు ఎందుకు చేయాలి అంటే కనుక మనము ఎండాకాలం నుంచి వానాకాలం మధ్యలో ఉంటాం. ఇప్పుడంతా ఈగలు, దోమలు, రకరకాల వైరస్లు ఉంటాయి. ఇలాంటి వైరస్లు మన మీద ప్రభావం చూపించకుండా ఉండడానికి మనం ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా రోగాల బారిన పడతాం. ఏదైనా ఒక ఉపవాసం, ఒక దీక్ష, ఒక నియమం, ఒక పద్ధతి ప్రకారం మన జీవితం సాగుతూ ఉందనుకోండి, మనకి ఎటువంటి రోగము రాదు. ఖచ్చితంగా ఇది చెయ్యాలి, నేను పొద్దున్న లేచి ఎలా ఉన్నా సరే అన్నట్టుగా మనం ఒక సంకల్ప బలంతో ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఉపవాసం చేస్తున్నాం కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది మనలో. మళ్ళీ మనం మంగళకర ద్రవ్యాలతో ఉంటాం కాబట్టి అవి కూడా మనకి ఆయుర్వేద ప్రకారం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇలా మనసు ఆహ్లాదంగా ఉంటుంది. మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి ఇంకా పెరుగుతుంది. మనం డల్గా ఉన్నప్పుడు, వీక్గా ఉన్నప్పుడు ప్రతి విషయం మనల్ని ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇలాంటివి ఏమీ లేకుండా ఈ మాసం ఇలా గడవడం వల్ల తర్వాత మనం చలికాలానికి తయారవుతాం కదా. లేకపోతే మనం చలికాలానికి అంతగా ఏం తయారవు. చలికాలం వచ్చేసరికి ఇంకా రోగాలకి పుట్టుపూర్వోత్తరాలు మనమే అన్నట్టుగా తయారవుతాం. అందుకని మన పూర్వీకులు మనకి ఈ మాసాన్ని ఇంత చక్కగా రూపుదిద్ది మన చేతిలో పెట్టారేమో మన ఋషులు అని అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఋషి ఉపకారం మనకి. ఎవరికి ఏ ఆచారం ఉందో అలాంటి ఆచారాన్ని పాటిస్తూ గ్రామదేవత ఆరాధన దగ్గర నుంచి మూలదేవత ఆరాధన వరకు వెళ్ళే మాసం. అందుకని ఈ మాసం ఎంత చెప్పినా ఇంతే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంకా చాలా ఉంటుంది. ధన్యవాదాలు.